వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. కోవిడ్ తర్వాత మెడికల్కి సంబంధించి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఒక ల్యాబ్ అంటే పెథలాజికల్ ల్యాబ్ కానీ పెట్టుకుంటే సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇప్పుడు మనం కలబోయే గెస్ట్ డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు. ఆయన మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ఎండి అండ్ ఫౌండర్. రెడీగా ఉన్నారు? హలో సార్. నమస్కారం అండి. సార్, టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే టెక్నాలజీ చాలా అసలు వ్యాస్ట్, చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఏఐ టెక్నాలజీ ఉంది, డేటా సైన్స్ ఉంది, పేషెంట్స్ డేటా కూడా చాలా అవైలబుల్గా ఉంది. అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి చాలా డేటా వస్తుంది. అయితే ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో ఆ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త మిషనరీ, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక ల్యాబ్, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ సెటప్ చేసిన తర్వాత కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇది ఈ మెషిన్ కాదు ఇంకో మెషిన్ తీసుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. దానివల్ల మనకి బ్రేక్ ఈవెన్ కాకపోతే మెషిన్ చేంజ్ చేస్తే దానివల్ల బర్డెన్ పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ మీద మనం బర్డెన్ పెట్టాలి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇది లిటరల్గా జరిగిన విషయం. ఏంటంటే ఒక సిటీ ఎంఆర్ఐ ఏదైనా తీర్చుకోవాలి అని అంటే మనకి పంజాగుట్టలో ఉన్న సెంటర్లో కొత్త మిషన్ ఉంది, కుక్కట్పల్లిలో కొత్త మిషన్ లేదు, పాత మిషన్ ఉంది, పంజాగుట్ట వెళ్ళండి అని చెప్పిన సందర్భాలు, డాక్టర్స్ కూడా అన్న సందర్భాలు నేను విన్నాను. ఇలాంటి సిచ్యువేషన్ లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మిషనరీ చేంజ్ చేయాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, ఎలా ఉంది దీని సిచ్యువేషన్? అంటే ఇప్పుడు సపోజ్ మా డయాగ్నోస్టిక్స్ లో డిఫరెంట్ అంటే అడ్వాన్స్డ్ మిషన్స్ వచ్చాయండి. ఇప్పుడు చిన్న మిషన్స్ ఉంటాయి, మిడిల్ లెవెల్ ఉంటాయి, హయ్యర్ మోడల్ ఉంటాయి. ఈ హయ్యర్ మోడల్స్ కొనాలంటే ఒక్కొక్క మిషన్ 30 lakhs ఎబో, 40 lakhs ఎబో, 50 lakhs ఎబో ఉంటాయి. మా దగ్గర ల్యాబ్ మిషన్ హార్మోన్స్ అని ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్, ఫర్టిలిటీ, క్యాన్సర్ ఇలాంటి అడ్వాన్స్గా విత్ ఇన్ 2 hours చేసి ఇవ్వాలంటే ఆ పెద్ద మిషన్లనే పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు మా మల్టీనేషనల్స్ ఏం చేశారంటే, ఇంతకుముందు ఐ వాజ్ కన్సల్టెంట్ ఫర్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి ఎక్కువ బర్డెన్ కాకుండా ఒక స్కీమ్ వచ్చిందండి, రియేజెంట్ రెంటల్ స్కీమ్ అని అంటాం దాన్ని. దాని ఏంటంటే ఆ 40 లక్షల మెషిన్ ఫ్రీ ఇస్తాం మేము. సెటప్ చేసి వెళ్ళిపోతారా? సెటప్ చేసి అంత చేసి ఏం డబ్బులు ఇవ్వద్దు మీరు. కాకపోతే దాని మీద క్లోజ్ సిస్టమ్ అంటాం దీన్ని. ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ అని రెండు ఉంటాయి. క్లోజ్ సిస్టమ్ ఏంటంటే ఆ మిషన్ పెట్టిన తర్వాత దానిలో యూజ్ చేసే రియేజెంట్స్ అన్ని మా కంపెనీ వాళ్ళే వాడాలి. ఓకే, డైలీ యూసేజ్ కి సంబంధించిన మెటీరియల్ మాత్రం మీ దగ్గర నుంచే వాడాలి. మా దగ్గర నుంచి. ఎలాగంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, నేను కారు మీకు ఫ్రీగా ఇస్తాను, పెట్రోల్ మాత్రం మాది వాడాలని. పెట్రోల్, సర్వీసింగ్ అన్ని మా దగ్గర నుంచి. అలా ఇప్పుడు మెడికల్ పద్ధతిలో వచ్చినాయి. సమ్ lakhs of rupees మిషన్స్ ఫ్రీగా ఇస్తాం. ఇచ్చి ఆ రియేజెంట్స్ మాత్రం, ఎందుకంటే అందరికి ఇవ్వరు ఇది. కరెక్ట్. ఎక్కడైతే ఇప్పుడు నా ల్యాబ్ ఉంది, నా ల్యాబ్లో పర్ డే శాంపుల్స్ ఎన్ని వస్తున్నాయి, వాళ్ళకి ఎంత ఫీజబిలిటీ ఉంటుంది, ఆ ఫీజబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారండి. అంటే చిన్న ల్యాబ్లకి ఇవ్వరు, అంటే వాళ్ళకు కూడా వర్కౌట్ కావాలి. ఇప్పుడు 40 lakhs మిషన్ మీకు ఫ్రీ ఇస్తున్నారంటే ఎన్ని సంవత్సరాలలో వాళ్ళది వర్కౌట్ అవుతుంది, అది క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు. మీరు ఏంటంటే మామూలుగా అందరి దగ్గర కొంటారు, కొనకున్నా కొంటారు. అడు రియేజెంట్ ఫ్రీ, అది మిషన్ ఫ్రీ ఇచ్చినా మీరు ఆ రియేజెంట్స్ కొంటారు. ఒకవేళ మీరు డైరెక్ట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నా కొంటారు. అందుకే డబ్బులు పెట్టడం ఎందుకు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందని వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఆ స్కీమ్ ఇప్పుడు మొత్తం మన ఇండియాలో అదే నడుస్తుంది. అది నేను ఎన్నో ఇచ్చాను అందరికి. ఇప్పుడు నడిచేటి అన్ని అవే రెంటల్, అట్లా వర్కౌట్ అవుతుంది. అండ్ అడ్వాన్స్డ్ డయాగ్నోసిస్ అట్ అఫోర్డబుల్ కాస్ట్ లో ఇవ్వచ్చు. అండ్ ఇంపార్టెంట్ టాట్ అంటారండి, టర్న్ అరౌండ్ టైం అని టెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు వచ్చి టెస్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు శాంపుల్, మీకు ఎంత తొందరలో మేము ఇవ్వగలం టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ పెద్ద మిషన్లు పెట్టుకుంటే అంత తొందరగా ఇస్తాం. ఓకే, అంటే మనకి బ్యాచ్ లో ఎన్ని నెంబర్ ఎక్కువ ఉంటే ఈవెన్ కాస్ట్ ఆఫ్ దట్ ఇది కూడా తగ్గే అవకాశం. ఎక్కువ టెస్టులు చేస్తే కాస్ట్ కొంచెం తగ్గుతుంది. అండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్స్ లో. 2 hours లో మనకి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఏం చేస్తారంటే 2 hours లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే ఓన్లీ కొన్ని, ఏదంటే ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ చేయాలంటే దానికి సెపరేట్ మిషన్ కావాలి, దాన్ని PCR మిషన్ అంటాం. ఆ PCR లో చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎవ్రీథింగ్ మినిమం ఇట్ విల్ టేక్ 2 to 3 hours తీసుకుంటారు. మళ్ళీ శాంపుల్ ప్రాసెసింగ్, డాటా, సాఫ్ట్వేర్ ఇవన్నీ వరకు మినిమం 5 hours అవుతుంది. 4 to 5 hours తర్వాతనే రిపోర్ట్. మిగతా టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు అన్ని 2 hours వస్తాయి. సో టెస్ట్ టు టెస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. అట్లా దాన్ని బట్టి ఇంకోటి పూల్ అప్ చేస్తారు, శాంపుల్స్ పూల్ అప్ చేసి టైం తీసుకుంటారు. సో బట్ పేషెంట్కి ఏంటంటే అర్జెంట్ కావాలి, డాక్టర్ చెప్తాడు నాకు అర్జెంట్ రిపోర్ట్ తీసుకొస్తే ఇది ఉంటుంది అంటే అప్పుడు డిపెండ్స్ ఆన్ ద టాట్. అట్లా ఏ ల్యాబ్కి వెళ్తే, బట్ ఆల్ రిలేటెడ్ టు ద కాస్ట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ Thank మచ్ you, man. పేషెన్స్ కి, మీ టైం కి. Okay. థ్యాంక్ యూ సార్.